బ్యాక్ టు న్యూస్. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల మహిళల్లో హర్షం వ్యక్తమవుతుంది. 2 రోజుల క్రితం శ్రీశక్తి పథకం పేరుతో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాల్లో పురుషుల కంటే మహిళా ప్రయాణికులే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ కర్నూలు బస్టాండ్ నుంచి అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అప్పట్లో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఎంపిక చేసిన 4 రకాల ఆర్టీసీ బస్సులలో మహిళలు ఎక్కడి నుంచే రాష్ట్రంలో ఏ జిల్లా నుంచైనా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతిస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న సమయంలో ఒక ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ కండక్టర్కి చూపిస్తే 0 టికెట్ బేస్డ్గా వాళ్ళకి టికెట్ ఇచ్చి వారు వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్ళవచ్చు. ఈ స్త్రీశక్తి పథకం పేరిట కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి మహిళలలో భారీగా స్పందన కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 852 బస్సులు ఉండగా ఈ స్త్రీశక్తి పథకం కింద 635 బస్సులను మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆర్టీసీ అధికారులు ఇటు 2 జిల్లాలలో పర్యటిస్తే మాత్రము ఇటు కర్నూలు జిల్లాలో 390 బస్సులు ఉండగా 270 బస్సులు స్త్రీశక్తి పథకం కింద మహిళలు ప్రయాణించేందుకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లాలో 462 బస్సులు ఉండగా అందులో 365 బస్సులు స్త్రీశక్తి పథకం కింద మహిళలు ప్రయాణించేందుకు కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15న ఇటు కర్నూలులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అదేవిధంగా బనగానపల్లిలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఈ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. గత 2 రోజులుగా ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్యని పరిశీలిస్తే మాత్రం బస్టాండ్లలో భారీగా మహిళలు బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కర్నూలు బస్టాండ్లో ఉన్నాము. ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర మహిళలు భారీ సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కల్పించడం పట్ల ఒక్కొక్క కుటుంబానికి ఒక నెలకు 1000 నుంచి 2000 రూపాయలు ఆదాయ అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పిన హామీ మేరకు గత 2 రోజుల క్రితం ఈ పథకాన్ని అమలు చేయడంతో బస్టాండ్లో కర్నూలు బస్టాండ్లో ప్రధానంగా ఈరోజు చూస్తే మాత్రం మహిళా ప్రయాణికులే అత్యధికంగా కనిపిస్తున్నారు. 0 టికెట్ బేస్డ్ కావడంతో ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు భారీగా వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్లాట్ఫామ్ దగ్గర చూస్తున్నాము. భారీ సంఖ్యలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి మహిళలో భారీ స్పందన ఉందని చెప్పడానికి మన ప్రస్తుతం చూస్తున్న ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న మహిళలే చెప్పవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.